సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం, తల్లి గుండెని దిటవు చేసుకో. రాబోయే మంగళవారం రోజు ఉన్నట్టు ఉండి ఒక విషయం జరగబోతుంది. నీ బంధం పూర్తిగా నీకు దూరం కాబోతుంది. అది ఎవరో తెలిస్తే నీ ఒళ్ళే జలకరిస్తుంది, నీ కాళ్ళు వణికిపోతాయి. నీ ఆలోచన అనేది ఏంటి ఇంత ఇలా జరుగుతుందా అని ఆందోళనకు గురవుతుంది. వాటి నుంచి బయటపడాలి అంటే నువ్వు తప్పకుండా ఈ సాయివాక్కు వినాలి తల్లి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వదులుకోకు. ఖచ్చితంగా ఒక 4 నిమిషాలు అనేది నువ్వు విన్నావంటే నీకే అర్థమవుతుంది ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది నీకే తెలుస్తుందని బాబాగారు మన కోసం ఒక మంచి వాక్కు అనేది అందజేస్తున్నారండి. బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం తెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ దగ్గర జ్యోతిషం అనేది చెప్పించుకోండి. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో గురువుగారు జ్యోతిషం అనేది చెప్పబడుతుంది. శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఈయన కేరళ తాంత్రిక గురువు గారు. ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువుగారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో, పూజలతో మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలైన, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే 100% సొల్యూషన్ వితిన్ 24 అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 96606044. ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి. మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి. ఇక బాబాగారి సందేశం చూడబోయే ముందు మన వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అలాగే హ్యాపీ కూడా ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాబాగారు మనకు ఎలాంటి సందేశం అందిస్తున్నారంటే, తల్లి ఏ కారణం లేకుండా ఈ యొక్క వాక్కు అయితే నీకు కనపడదు. ఏ కారణం లేకుండా నీ ముందుకైతే రాదు. ఏ కారణం లేకుండా ఇక్కడ నువ్వు ఎంతసేపు ఆగి నిలబడి చూడడం లేదు. యాదృచ్ఛికంగా అయితే ఇది జరగలేదమ్మా. ఈ సాయి నిర్ణయం మీదే ఆధారపడి నీవు ఇది వినగలుగుతున్నావు. ఈ యొక్క సందేశం నీ ముందుకొచ్చింది, నువ్వు చూడగలుగుతున్నావు. ఏదో జరగబోతుంది, అదేంటో నువ్వు తెలుసుకోవాలి. ఈ యొక్క వీడియో నువ్వు చూడటం అనేది ఖచ్చితంగా యాదృచ్ఛికం, అంతకంటే కాదు తల్లి. ఎన్ని జరిగేది కూడా నీ జీవితంలో ఏది జరిగినా, జరగబోయేది ఉన్నా కూడా జరిగిపోవాల్సిన సమయానికి ఖచ్చితంగా జరిగిపోతాయి. అది విధిరాత ప్రకారం, సాయి అనుమతి ప్రకారం జరిగిపోవాల్సిందే. మరి ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? అది ఎందుకు, ఎలా జరిగింది, ఒకవేళ ఇలా జరగకపోతే నేను ఎలాంటి తప్పు చేశాను, గతంలో ఏదైనా చేసిన తప్పు ఉందా, పొరపాటు ఉందా, ఇప్పుడు ఏదైనా తప్పుగా పొరపాటుగా నడుచుకుంటున్నానా, ప్రవర్తిస్తున్నానా, దానివల్ల ఇలా జరుగుతుందా అని తెలుసుకోవాలి. నిలుచొని మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండే విధంగా నువ్వు జాగ్రత్త పడటమే. ఇక్కడ చేసేదైతే జరగాల్సిన సమయానికి ప్రతి ఒక్కటి కూడా జరిగిపోతుందమ్మా. ప్రపంచంలో ప్రతి సంఘటన, ప్రతి ఆశీర్వాదం, ప్రతి దూరం ఏదైనా కూడా నీ జీవితంలో జరుగుతున్నదని, ఇది గమ్యమైనదే. గమ్యం నిర్ణయించబడింది. ఒక ఆధ్యాత్మిక ఒక సంయోగం తల్లి. ఆధ్యాత్మికంగా నీ బాబా నిర్ణయించబడిన ఒక మహాశక్తి ఆధారంగా జరగబోతుంది. ఈరోజు ఈ యొక్క రహస్యాన్ని నీకు నేను తెరిచి చూపించబోతున్నాను. ఈరోజు నువ్వు ప్రత్యేకంగా నీకు సంబంధించినటువంటి అత్యంత గంభీరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక రహస్యాన్ని, ఒక మార్పుని గురించి
నువ్వు ఈ యొక్క బాబా సందేశంలో తెలుసుకోబోతున్నావు. ఈ సాయి నీకు చెప్పబోతున్నాను. ఈరోజు దూరమయ్యే ఒక బంధం కూడా శాశ్వతంగా దూరమవుతుంది. మరి ఆ బంధం ఏంటి? మరి అలా ఎలా శాశ్వతంగా దూరమయ్యే ఆ బంధం ఏంటి? దేనివల్ల నీకు ఏం జరగబోతుంది? ఆ యొక్క వ్యక్తులు ఎవరు అన్ని విషయాలు కూడా నేను తెలుపుతాను. దయచేసి నీ బాబా మీద నమ్మకం ఉంచి, నీ సాయి మీద గౌరవం ఉంచి, భక్తి ఉంచి నువ్వు ఒక 2 నిమిషాలనేది చూసే ప్రయత్నం చెయ్యి. ఇక్కడ ముఖ్యంగా నీ గురించి కొన్ని విషయాలు కూడా చెప్పాలి. నీ ఆలోచనల గురించి కూడా చెప్పాలి. నీ నడవడిక గురించి కూడా చెప్పాలి. అది ఏంటంటే, ఒక జ్ఞానమైన వ్యక్తివి, ఒక తత్వం గల ఆలోచన గల వ్యక్తివమ్మ నువ్వు. అంతేనా? అంటే అంతేకాదు. అంతరంగ భావ ప్రపంచం యొక్క ప్రతిరూపం అని చెప్పాలి. బయటకు నువ్వు నవ్వుతూ కనిపించవచ్చు, కానీ నీ లోపల ఒక యుద్ధమే జరుగుతూ ఉంది. నీ మనసు అమాయకంగా, నీ హృదయం వికసించే హృదయం, నీ యొక్క ప్రేమ శుద్ధమైనటువంటి ప్రేమ, నీ యొక్క బంధాలు లోతైన బంధాలు ఉంటాయి. నువ్వు ఎవరిని ఒక్కసారిగా సొంతం చేసుకుంటే అక్కడ ప్రేమ, గౌరవం, నిబద్ధత అన్నీ కూడా నీ నీడలా ఉంటాయి, వెంటపడి వస్తాయి. కానీ నీ యొక్క జీవితంలో ఒక పెద్ద లోపం అనేది ఉంది బిడ్డ. అది ప్రతి మనిషి కూడా నీలానే నిజాయితీగా ఉంటారు అనుకుంటావు. అక్కడే నీ ఎదురు దెబ్బ తగులుతుంది. పెద్ద ఎదురు దెబ్బ తినే సందర్భం ఏదైనా ఉందంటే ఇలాంటి సందర్భంలోనే. అక్కడ నీ యొక్క హృదయం నొప్పిని అనుభవిస్తుంది, బాధను కలుగుతుంది. ఎందుకంటే అతిగా నమ్మటం, మోసపోవటం, ఆ తర్వాత హృదయం నొప్పిని తినటం, గాయపడటం సర్వసాధారణం. ఈ యొక్క లోపాన్ని నువ్వు దిద్దుకోవాల్సిందే. అక్కడే నువ్వు నిజంగా కానీ నీ బంధాన్ని నిజమని నమ్మి పట్టుకుని ఉంటావు. ఇంకా కూడా అలాగే పట్టుకొని ఉంటావు. కానీ ఈ యొక్క సంవత్సరం ఆఖరిలోపు నీ జీవితంలో నువ్వు పట్టుకున్న ఒక తప్పుడు బంధాన్ని నీ సాయి నీ చేతుల నుండి నిదానంగా శాశ్వతంగా తీసివేయబోతున్నాను, తొలగించేస్తాను. కొంచెం బాధగా ఉంటుంది, నీకు కంగారుగా ఉంటుంది, కానీ భరించు. దానికి ముఖ్య కారణంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క గ్రహస్థితి, కొన్ని సంఘటనల మార్పులు కూడా దీనికి ప్రధానమైన కారణాలు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషి తలరాత మారుతూ ఉంటుంది, విధిరాత మారుతూ ఉంటుంది, తన కర్మఫలాలు మారుతూ ఉంటాయి. వాటి పర్యవసానమే ఇది. ఇప్పుడు ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఆ యొక్క పరిస్థితులు ఏంటి అని పరిశీలిస్తే తల్లి, అదే నీకు రాబోయే కొన్ని రోజులలో నీ యొక్క బంధం దూరం అవబోతుంది. కొన్ని మార్పులు, అరుదైన ఆకాశ సమీకరణ జరగబోతుంది. నేరుగా నిన్ను ప్రభావితం చేస్తుంది, నీ మనసుని ప్రభావితం చేస్తుంది, నీ యొక్క బంధాన్ని ప్రభావితం చేస్తుంది, నీ యొక్క పరిస్థితుల్ని ప్రభావితం చేస్తుంది. ఏం చేస్తారు అంటే, ఇక్కడ నీ సాయి నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరిస్థితిలో నీ సాయి నిన్ను పరీక్షిస్తున్నాడు అని. తల్లి, నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు, ఎంతవరకు తట్టుకోగలుగుతావు, నిన్ను పరీక్షిస్తున్నాడు. పరీక్షించి నీకు అర్హత ఉంది అని నిర్ణయిస్తే అని అనిపించినప్పుడు నీకు ఏది కావాలో చేస్తాను. ఇక్కడ నువ్వు అర్హత కలిగిన వ్యక్తివి అన్నప్పుడు అర్హత లేని బంధాలను నీకు దూరం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా కొత్త సంవత్సరం ఆరంభమయ్యేలోగా నీకున్న ఈ యొక్క విషయం అనేది జరుగుతుంది. మనసులో ప్రకంపనలో బలంగా ఉండేలా చేస్తాను. అవి మనసులో దాగి ఉన్న సత్యాన్ని బయటపెడతాయి, బయటకు లాగుతాయి. ఎందుకని అంటే గనుక ఎన్నాళ్ళలో కూడా నువ్వు ఒక తప్పుడు బంధంతో ఉండలేవు కదా. అలాంటి బంధంలో దాగి ఉన్న రహస్యాలను, ఆ రహస్యాల్లో దాగి ఉన్న నిజాలను వెలికి తీస్తాను నీ సాయి. నీ సాయి యొక్క శక్తి నీతో కలిసినప్పుడు దాచిన బంధాలు, దాచిన నిజం, దాచిన నష్టాన్ని నీ యొక్క జీవితం నుండి పూర్తిగా తొలగించేస్తాను. ఇది శాపం కాదు, భయపడకు బిడ్డ. అలాగే బాధపడకు, ఇది నీకు శుభమే. కొత్త సంవత్సరానికి ఆరంభం. ఇది నీకు నష్టం కూడా కాదు, లాభమే. నీ జీవితాన్ని అడ్డుకున్న బంధం, నీ యొక్క మనసుని కృంగదీసే బంధం, నీ యొక్క అభివృద్ధిని ఆపివేసే బంధం, నీ యొక్క శ్రేయస్సుని పూర్తిగా ఆపివేసే బంధం ఈ సంవత్సరంలోగా నీకు దూరం అవుతుంది. నిమిషాల తర్వాత నీ యొక్క జీవితం నుండి శాశ్వతంగా నీ ముందు ఉంటుంది. నీ వెనుక నటిస్తున్న వ్యక్తులను దూరం చేస్తాను. మరి ఇలాంటి వ్యక్తులు కొంతమంది నీ మధ్య నీ జీవితంలోకి వచ్చాక నీ జీవితంలో ఏ మార్పులు వచ్చాయి, ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎన్ని నష్టాలు జరిగాయి, ఎన్ని కష్టాలు జరిగాయి, ఎన్ని పనులు ఆగిపోయాయి, అనుకున్నవి అనుకున్నట్లు ఏది ఎక్కడ ఆగకుండా జరగకుండా కూడా ఆగిపోయింది.
వెనుక నీ గురించి ఎవరో చెడుగా ఏదో చెబుతున్నారు అని నీకు అనిపించి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆలోచించు. ఏ వ్యక్తులు వచ్చాక ఇవన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసు పెట్టి ఆలోచించు. ఆ కపటదారి ఎవరో నీ మనసు నీకు చెప్పేస్తుంది బిడ్డ. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ బాబా మీద భక్తితో ఈ సాయి మీద భారం వేయి. నీ సాయి వాళ్ళని కళ్ళ ముందు నిలబెడతాను. అప్పుడు నువ్వే చెప్తావు. ఎందుకంటే నేను నీ నుండి ఇంకా దూరమైపోతాను అని నువ్వే చెప్పేయవచ్చు. ఈ ఒక్క మాట కూడా మీ బంధానికి తెరపడిపోతుంది. ఒకే ఒక్క మాటమ్మా. పెద్ద బంధం ముగిసిపోతుంది, కానీ ఆ బంధం ముగిసిపోవటం నీకు ఎంతో మేలు చేస్తుంది. నీకు లాభమే కలుగుతుంది. ఈ బంధం ముగిశాక నీ జీవితం ఇంతకు ముందులా ఉండదు. దినదిన అభివృద్ధి అవుతుంది. అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అదృష్టాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. అన్నీ కూడా నువ్వు మొదలుపెట్టిన పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. విజయం వైపు నువ్వు వెళ్తావు తల్లి. విజయం నిన్ను వరిస్తుంది. ఎందుకంటే నీ మనసును వెనక్కలాగటానికి ఇక్కడ మోసగాళ్ళు లేరు. బలహీనపరచడానికి మోసగాళ్ళు లేరు. నీకు వస్తున్న అవకాశాలు పక్కకు తొలగించడానికి ఇక్కడ ఎవ్వరూ నిన్ను అడ్డు తప్పేవాళ్ళు లేరు. ఇక్కడ ఉన్నది నీ సాయి. నీతో ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఉన్నావు అంతే. ఇప్పుడు ఇంకా అన్ని లాభాలే, అన్ని శుభాలే, అన్ని అదృష్టాలే. కాబట్టి ఈ బంధం అయితే దూరపోయిపోతుంది తల్లి. ఏ బంధమైనా అవ్వచ్చు, అది చెప్పాను కదా. ఆ బంధాల్లో ఏదో ఒక బంధం, కానీ నీ మంచి కోసమే. ఈ సాయి నీ పని చేస్తున్నాడు అని ధైర్యంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఈ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయి. నీ చుట్టూ ఎప్పుడు కూడా మంచే ఉంటుంది, కానీ చెడు అనేది ఉండకూడదు బిడ్డ. అదే నీ సాయి ఉద్దేశం. అందుకే ఈ చర్య, అందుకే ఈ పని, అందుకే ఈ ఆలోచన, అందుకే ఈ ప్రయత్నం అంటూ ఈరోజు నీకు ఈ ఒక్క మంచి సందేశం అనేది అందించాను తల్లి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నీ జీవితానికి మంచిగా ఉండేలా చేస్తుంది. ఈ కొత్త సంవత్సరం ఆరంభమయ్యేలోగా నీ జీవితంలో చెడు అనే బంధం అనేది తొలగిపోతుంది. ముఖ్యంగా నిన్ను వాడుకొని లాభం పొందే సంబంధం కావచ్చు, నీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి కావచ్చు, నీ మీద ఆధారపడి నిన్ను ఖాళీ చేసే, నువ్వు పడే బాధను, ఆ బాధను పట్టుకొని పంచుకున్నట్లుగా ఉన్న వ్యక్తి కావచ్చు. అలాగే మాటలతో మాయలు చేసే బంధం కావచ్చు. మాటల్లో తీపి కాని చేతల్లో విషం, మనసులో విషం ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. నీ మీద ప్రేమ నటించేవారు కావచ్చు. మరి ఎవరైతే లోపల వేరే ఉద్దేశం కలిగి ఉన్నారో ఆ బంధం దూరం అవుతుంది. ఇప్పుడు దూరం అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మూడవ బంధం మీ ఎదుగుదలకి, మీ అభివృద్ధికి, నీ అదృష్టాన్ని దాకా రాకుండా అడ్డుకట్ట వేస్తున్న బంధం. నీ యొక్క పనుల్లో అడ్డుపడే వ్యక్తి, నీ యొక్క విజయాన్ని ఇష్టపడని వ్యక్తి, నీ యొక్క పురోగతిని చూసి అసూయపడే వ్యక్తి, ఆ బంధం దూరం అవబోతుంది. మరి ముఖ్యంగా నీ హృదయానికి నొప్పి ఇచ్చే విడువలేని బంధం దూరం అవుతుంది. నిన్ను ప్రేమించి, మనసారా ప్రేమించి వదలలేకపోయిన బంధం కానీ, ఆ వ్యక్తి నిన్ను పట్టించుకోకుండా ఉన్న బంధం కావచ్చు. ఈ యొక్క ఏ బంధమైనా సరే ఖచ్చితంగా దూరం అవుతుంది. నీకు కాస్త బాధ కలిగినా అది నీ జీవిత మంచి కోసమే అని మాత్రం గ్రహించు. ఇది నీ యొక్క అదృష్టం, నీ యొక్క రక్షణ. నిన్ను బాధ పెట్టిన ఆ బాధను దూరం చేసే ఒక సాయి శక్తి స్వయంగా చర్యలోకి వస్తుంది అని మాత్రం గ్రహించు. ఈ బంధం ఎలా దూరం అవుతుంది అంటే ఆ వ్యక్తి అసలు స్వభావం బయటపడుతుంది. ఇంతకాలం కూడా నువ్వు ఇలా చేశావు, అలా చేశావు, నమ్మకుండా ఉండాల్సింది అని అనిపించేలా నీ మనసులో ఆలోచన మొదలవుతుంది. అలా మొదలైతే ఒక వాదన, ఒక విభేదం, సాధారణంగా కనిపించే ఒక చిన్న మాట, ఒక వాక్యం ఒక పెద్ద బంధాన్ని ముగింపు చేసేస్తుంది బిడ్డ. ఒకే ఒక్క మాట బంధంతో ముగిసిపోతుంది. ఎక్కువ సమయం కూడా కాదు, ఎక్కువ గొడవ కూడా జరగదు. పెనుగులాట ఉండదు, గుంజులాట ఉండదు, కొట్టుకోవడం ఉండదు, తిట్టుకోవడం ఉండదు. ఒకే ఒక్క మాట, ఆ మాట మనసు విరిగేలా చేస్తుంది. పెద్ద బంధాన్ని దూరం చేస్తుంది. ఆ వ్యక్తి స్వయంగా వెనక్కి వెళ్తాడు. అప్పుడు ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు తక్కువైపోతాయి. సంప్రదింపులు, పలకరింపులు అవన్నీ కూడా తగ్గిపోయి ఆ వ్యక్తి నీ జీవితంలో నిశ్శబ్దంగా మాయమవుతాడు. కానీ నువ్వు భయపడవద్దు, బాధపడవద్దు. ఇది నీ బాబా నీ జీవితానికి మంచి చేయాలని కావాలని చేసిన ఒక పని.
ఇలాంటి ఒక పరీక్ష పెట్టాడు అనుకో, ఇలాంటి వాళ్ళందరినీ ఏర్పడేస్తూ ఉంటాను నీకోసం. ఎందుకంటే నువ్వు ఒక కల్మషం లేనటువంటి వ్యక్తివి, అందరూ మంచివాళ్ళే అని నమ్మేసే ఒక అమాయకునివి. నిన్ను బాధ పెట్టే వ్యక్తిని నీ జీవితంలో ఉంచి నిన్ను మరింత బాధకి ఎలా వంచి నేను చేస్తాను చెప్పు. వారు దూరమైతే నీ గుండె చాలా బాధపడుతుంది. ఒక దెబ్బ తగిలి విలవెల్లాడిపోయే పామురంలా ఉంటుంది నీ పరిస్థితి. కానీ బాధపడవద్దు. చెప్పాను కదా, ఇదంతా కూడా నీ ఎదుగుదల కోసమే, నీ మంచి భవిష్యత్తు కోసమే. కొన్ని జరగటం కూడా నీ జీవితంలో అదృష్టమని చెప్పబోతున్నాను. నీ కుటుంబం సంతోషాన్ని భరించలేక చిచ్చు పెడుతూ కొందరు ఉంటారు. నిన్ను ఎక్కడ పడగొట్టాలో ఆ విధంగా పడగొడుతూ ఉంటారు. నిన్ను ఎక్కడ చెడగొట్టాలో ఆ విధంగా చెడగొడుతూ ఉంటారు. ఎక్కడ నీకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాలో అక్కడ తెచ్చిపెడుతూ ఉంటారు. అయితే నీ కంటికి మాత్రం వారు కనపడరు. చిరునవ్వు ముఖంతో నటిస్తారు. నువ్వేంటో ప్రేమ అన్నట్లు నటిస్తారు. నీకోసం నేనున్నానని ప్రేమ కబుర్లు చెప్తారు. కానీ ఆ ప్రేమ వెనుకున్న దాగిన కసి, మోసం అవన్నీ కూడా వారు నీ మీద పెంచుకున్న ద్వేషంలా ఉంటాయి. ఈ సాయి ఈరోజు ఆ పని కట్టుకున్నాను, వారిని దూరం చేయటం. నా బిడ్డ మంచితనంతో ఎవ్వరు కూడా ఆటలాడినా నేను సహించలేను. నా బిడ్డ వారి మాయలో పడి మోసపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? తనని బయటికి తీయాలి. నువ్వు తెలుసుకోవాలి వారి గురించి, వారి మాయ నుంచి బయటికి రావాలి. అందుకే ఈ యొక్క మాటని ముందుగా నిన్ను హెచ్చరించి తర్వాత దూరం చేస్తే నీ మనసు కూడా పక్వం చెంది కొంచెం మరీ బాధపడకుండా తట్టుకుంటావు కదా అని ఇన్ని విధాలుగా చెబుతూ నిన్ను ఊరటిస్తున్నాను. ఏ బంధం దూరమైనా, నీ ఎంత దగ్గర బంధం దూరమైనా అది నీ మంచికే అనుకో. కొన్ని జరిగేవి నీ యొక్క మంచికే అని మాత్రమే గుర్తుంచుకో. ఇక నిశ్చింతగా ఉండు. రాబోయే సంవత్సరం నీ జీవితంలో ఒక వెలుగును నింపుతుంది. ఇక నిశ్చింతగా ఉండు. ఈ సంవత్సరం ముగిసేలోగా నీ జీవితంలో నీకు వద్దన్న వ్యక్తి, నీ జీవితానికి మంచి చేయని వ్యక్తి, నీ జీవితానికి ఆపద కలిగించే వ్యక్తి, ఆ వ్యక్తి నీ జీవితంలో దూరం అవ్వబోతున్నారు. కాబట్టి దిగులు చెందక అంతా మన పంచికే అని ప్రశాంతంగా ఉండు. నీ పనులు నువ్వు ఆరంభించు. ఒక కొత్త జీవితంలో అడుగుపెట్టు. అన్నీ నీకు విజయాలే అందుతాయి. అందులో నీ బాబా ఆశీర్వాదం నీకుండగా నీకు దిగులెందుకు చెప్పు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.